రైట్గా ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠను రేపుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ కీలక నేత నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ప్రచారం చేశారు. దీనికి పలువురు మంత్రులు బహిరంగంగానే మద్దతు తెలిపారు. ఎట్టకేలకు లోకేష్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇది టీడీపీలో కొన్ని రోజుల పాటు అలజడి రేపింది. తాజాగా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న జనసేనలో కూడా అలజడులు రేగుతున్నాయి. పవన్ పార్టీ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందనే దానిపై మెగాస్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈయన కరాటే అప్పటి ప్రజారాజ్యమే ఇప్పటి జనసేన అని, ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ కామెంట్స్ కు వేదికగా మారింది. దీనికి తోడు జై జనసేన అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నినదించడంతో చిరంజీవి స్పీచ్ మరింత హైలైట్ గా నిలిచింది. ఇక ఎప్పుడూ లేనిది చిరంజీవి నోటి వెంట ప్రత్యక్షంగా జనసేన ప్రస్తావన రావడంపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతోంది. చిరంజీవి వ్యాఖ్యల వెనుక బీజేపీ పెద్దల వ్యూహం ఉందని, ఇక చిరంజీవి పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. దీనికి ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు మరింత ఆజ్యంపోస్తున్నాయి. అప్పటి ప్రజారాజ్యంలో ఉన్న కీలక నాయకులు కొందరు ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నారు. మరికొంతమంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారందరినీ జనసేన వైపు మళ్లించడమే బిగ్ బాస్ వ్యాఖ్యల ఆంతర్యమని రాజకీయ విశ్లేషణలు చెప్పుకొస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జనసేన భవిష్యత్ కోసం చిరంజీవి తనవంతు కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కేవలం ఒక్కచోట గెలిచిన స్థాయి నుంచి పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ సాధించిన స్థాయికి ఎదిగింది జనసేన. ఇప్పుడు దేశంలో ప్రధాన పార్టీగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మరింత బలాన్ని ఇస్తాయని తెలుస్తోంది. జనసేనకు మరింత బూస్టింగ్ ఇచ్చారని కీలక నేతలంతా అటు వైసీపీ, టీడీపీ కాకుండా పవన్ వైపు చూసేందుకు ఆసక్తి చూపుతారన్న టాక్ వినిపిస్తోంది. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం చిరంజీవి మాటలను పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. చిరంజీవి జనసేన పార్టీ మంచి విజయం సాధించిన తర్వాత ప్రజారాజ్యమే జనసేన అంటూ మాట్లాడడం సరికాదని చెబుతున్నారు. గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని నడిపిస్తూ పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ ఆ సమయంలో ఈనాడు చిరంజీవి ప్రజారాజ్యమే జనసేన అంటూ మాట్లాడలేదు. ఇప్పుడు జనసేన పార్టీ మంచి సక్సెస్ అందుకొని పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ప్రజారాజ్యమే జనసేన అంటూ మాట్లాడటం సరికాదని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, ఇప్పుడు జనసేనని బీజేపీలో విలీనం చేస్తారు, అంతే కదా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.